నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. సో 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్కి మీకు స్వాగతం. ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ ఎందుకు అంటే, మీ లైఫ్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఎవరో ఒకరితో అండర్స్టాండింగ్ ఉండట్లేదు, మంచి రిలేషన్షిప్ ఉండట్లేదు. అలాగే మీకు ఫ్రెండ్స్లో కూడా కొందరితో అలా ఉండొచ్చు. ఇంకా మీరు ఆఫీస్కి వెళ్తే మీరు పని చేసే చోటు అక్కడ కూడా కొందరితో మీకు రిలేషన్షిప్ బాగుండదు. మీ పిల్లలతోనే కొందరికి రిలేషన్షిప్ బాగుండదు. ఇలా ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఈ 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్ని చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ చేయండి. మీ లైఫ్లో ఎవరికి ఏది ప్రాబ్లం రిలేషన్షిప్ లేకుంటే కూడా జస్ట్ ఒక ఫన్గా అనుకొని, ఛాలెంజ్ అనుకొని దీన్ని చేయండి, బాగుంటుంది. అండ్ మీ లైఫ్లో వస్తున్న మార్పుల్ని చూస్తారు మీరు. సో Day 1 ఛాలెంజ్ ఈరోజు 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్లో ఈరోజు Day 1. Day 1 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించకపోవడం వల్ల. మిమ్మల్ని మీరు ప్రేమిస్తే అందరి నుండి మీకు ప్రేమ దొరుకుతుంది. మిమ్మల్ని మీరు గౌరవిస్తే అందరి నుండి మీకు గౌరవం దొరుకుతుంది. సో మీకు మీరేమిస్తారో అదే మీకు అందరి దగ్గర నుంచి వస్తుంది. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించండి, తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వేరే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ అంటేనే తెలీదు అందరికీ. సెల్ఫ్ లవ్ లేకుంటే ఏమేమవుతుంది? ఆరోగ్యంలో తొందరలు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, రిలేషన్షిప్స్ ప్రాబ్లం వస్తుంది, మీకు కెరియర్లో ప్రాబ్లం ఉంటుంది, మనీ ప్రాబ్లం ఉంటుంది. మిమ్మల్ని మీతో మీరు కనెక్ట్ కాలేదంటే, మిమ్మల్ని మీరు ప్రేమించలేదంటే, మిమ్మల్ని మీరు చాలా తక్కువగా చూసారంటే మీ లైఫ్లోని 4 ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వస్తుందండి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేమించేది ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటే మీనింగే తెలియకుండా పోతుంది. సెల్ఫ్ లవ్ అంటే ఏంటండి? మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తారు? మీకు మీరు ప్రాముఖ్యతనివ్వండి, ఇంపార్టెన్స్నివ్వండి. ఎలా ఇస్తారు? పొద్దున్నే లేవగానే మీరు మిర్రర్లో చూసుకుని మీలో ఉన్న మంచి క్వాలిటీస్ 5 మంచి క్వాలిటీస్ని చెప్పుకోండి, చూద్దాం. ప్రతి ఒక్కరిలో మంచి క్వాలిటీస్ ఉంటుంది. మీరు రోజు ఇలా చేస్తుంటే మీలో ఎంత చేంజ్ వస్తుంది. మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనము పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు కూడా ఈ లైఫ్ జర్నీ ఏముంది, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మన పేరెంట్స్ కానీ, లైఫ్ పార్ట్నర్స్ కానీ, పిల్లలు కానీ వాళ్ళ స్టాప్స్ వచ్చినప్పుడు దిగి వెళ్తూ ఉంటారు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనతో ఉండేది ఎవరు? మనమే, మన ఇన్నర్ చైల్డ్. దానికి ఏమి ఇస్తున్నాము? లవ్ ఇవ్వాలి. ఇంట్లో ఉన్నామా? ఎలా ఉంటే ఏంటి, ఇంట్లో కదా ఉన్నాను అని ఎలా అంటే అలా ఉండడము, చిరిగిన బట్టలు వేసుకోవడము, తల దూకోకుండా ఏదోలా ఉండడము, ఇలా ఉండకుండా మిమ్మల్ని మీరు మిర్రర్లో చూస్తే మీకు నచ్చాలి ఫస్ట్. ఎస్, దిస్ ఇస్ మీ అనే ఫీలింగ్ రావాలి మీకు. సో మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీకు మీరు ఎలా నచ్చితే అలా ఉండండి. మీకేం నచ్చితే అది తినండి. ఇంట్లో అందరికీ వండుతారు, దాంట్లో మిగిలితే తింటారు. లేదంటే అయ్యో మధ్యాహ్నం తిందాము, ఇప్పుడు లేదు, మళ్ళీ ఎవరు వండుతారు అలా అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అవమానిస్తున్నారు. అందరికీ ఏదైనా చేసి మీకు ఏదైనా నచ్చలేదనుకోండి, లేడీస్ మీరు వంట వండుతారు, అందరూ తినేస్తారు, మీకు అది నచ్చకపోయినా ఇంకా ఉంది కదా మిగిలిపోయింది అని కష్టపడుతూ తిన్నప్పుడు మీకు మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇక జెంట్స్, మీరు ఇంట్లో ఏదో భార్య, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా ఏదో తింటున్నారు, కానీ మీకు అది నచ్చట్లేదు అంటే ఫైన్, అందరూ వాళ్ళకి ఇష్టం కదా, వాళ్ళు ఇష్టంగా తినండి. మీరు బయటకు వెళ్ళి మీకు ఏం నచ్చుతుందో అది తినండి. ఇలా మీకు మీ మనసు ఏం చెప్తుందో, మీ మనసు చెప్పే మీకు మీరు నచ్చాలి, అలాంటివి చేయండి. ఎప్పుడైతే మీకు మనసుకు హ్యాపీ అయ్యేలాంటిది ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే సెలబ్రేట్ చేసుకోండి. టైం టు సెలబ్రేట్ అనేసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, మీకు నచ్చిన ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి, మీరు ఒక్కరే కూర్చోండి. మీకు ఏ కాఫీ అక్కడ ఆ రెస్టారెంట్లో కాఫీ నచ్చుతుందా, టీ నచ్చుతుందా, జ్యూస్ నచ్చుతుందా, చాట్స్ నచ్చుతుందా, ఏం నచ్చితే దాన్ని తినండి, తాగండి. అప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ
మీకు మీరు విలువనిస్తున్నారు. ఇలా మీరు సెల్ఫ్ లవ్ని స్టార్ట్ చేయండి. సో రేపు మళ్ళీ డే 2 ఛాలెంజ్ వచ్చే వరకు మీకు ఇస్తున్న యాక్టివిటీ ఏంటి అంటే, మీ గురించి మీరు మంచి మాటల్ని రాయండి. గుర్తొచ్చినప్పుడంతా రాస్తూ ఉండండి. మీలో ఏ మంచి గుణాలు ఉన్నాయి. అది ఎలా అంటే, మీరు చిన్నప్పటి నుంచి ఆలోచించండి. మీరు చిన్నప్పుడు పేరెంట్స్తో ఎలా ఉన్నారు, అప్పుడు మీలో మీకేం నచ్చింది. అదైన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళినప్పుడు యాజ్ అ ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి. టీచర్స్ దగ్గర యాజ్ అ స్టూడెంట్ మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి. తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళారు, అక్కడ కాలేజ్లో ఫ్రెండ్స్తో మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి. అదైన తర్వాత మ్యారీడ్ లైఫ్ తర్వాత మీలో ఉన్న యాజ్ అ వైఫ్ లేదా యాజ్ అ హస్బెండ్, యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ సన్ ఇన్ లా, ఇలా వేరే వేరే పాత్రలు పోషిస్తాం కదా మన లైఫ్లో. సో ఒక్కొక్క పాత్రలోనూ మనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి. యాజ్ అ కూతురు, యాజ్ అ కోడలు, యాజ్ అ అమ్మ, యాజ్ అ అక్క, యాజ్ అ చెల్లి, ఇలా ఎన్ని పాత్రలు పోషిస్తాము. సో ఇలాంటివన్నీ రాయండి. రేపు డే 2 ఛాలెంజ్ నేను చెప్పే వరకు మీ గురించి మీకు ఏదేది గుర్తొస్తే అది రాస్తూ ఉండండి. 11 days రిలేషన్షిప్ ఛాలెంజ్ అని రాసి, డే 1 అని రాసి, సెల్ఫ్ లవ్ అని రాసి, మీలో ఉన్న క్వాలిటీస్ని రాయండి. ఇది రేపటి వరకు యాక్టివిటీ. ఇంకా మీకు లైఫ్ లాంగ్ యాక్టివిటీ అంటే, రోజు మిర్రర్లో చూసుకుని, మీ కళ్ళల్లో మీరు చూసుకుని, మీలో ఉన్న 5 మంచి గుణాలను చెప్పుకోండి. మీ పేరు చెప్పుకొని మీరు చెప్పుకోండి. దీనివల్ల మీతో మీరు కనెక్ట్ అవుతారు. ఓకే, మళ్ళీ డే 2 ఛాలెంజ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.